అందరికీ నా నమస్కారాలండి. ఎవరైతే కృష్ణా యూనివర్సిటీలో డిగ్రీ 3rd సెమిస్టర్ చదువుతున్నారో ఫిబ్రవరి మార్చ్ 2022లో జరిగినటువంటి ప్రశ్నాపత్రం ఇది. బిఏ అయినా బీకామ్ బిఎస్సి అయినప్పటికీ ఏపీలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలకు కూడా ఒకే సిలబస్ అంటే సేమ్ సిలబస్ అనేది ఉన్నది. ఆ విషయాన్ని గమనించండి. సేమ్ సిలబస్ అన్నమాట. ఎటువంటి మార్పులు ఉండవు. జస్ట్ ఏంటంటే మార్కులు ప్రశ్నాపత్రం కొన్నిటికి 5 మార్కులు ఇస్తే ఇంకొన్నిటికి 10 మార్కులు, ఆ విధంగా మాత్రమే తేడా ఉంటుంది. సెక్షన్ బిలో ఇప్పుడు మనం గివ్ ఇన్స్ట్రక్షన్స్ టు యువర్ ఫ్రెండ్ ఆన్ హౌ టు మేక్ అన్ ఎక్సెల్ షీట్, దీని గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఎక్సెల్ షీట్ ని తయారు చేయడం ఎట్లా, అసలు ఎక్సెల్ షీట్ అంటే ఏంటి? మనకు ఆల్రెడీ ఎంఎస్ పెయింట్ అనేది తెలిసి ఉంటుంది. ఎంఎస్ పెయింట్ తో పాటు తర్వాత నెక్స్ట్ ఎంఎస్ ఆఫీస్ అని ఉంటుంది. ఎంఎస్ ఆఫీస్ అట్లానే ఎక్సెల్ షీట్ అనేది కూడా ఒకటి. ఇది ముఖ్యంగా ఏంటంటే నెంబర్స్ తో డీల్ చేస్తుంది. ఎక్కువగా నెంబర్స్ ఏవైతే ఉంటాయో వాటిని చూడండి. ఎక్సెల్ షీట్ అనేది ఈ విధంగా కనబడుతుంది. మనం ఏం చేయాలో చూద్దాం. ఇన్స్ట్రక్షన్స్ ఏమన్నారు, మనం ఎట్లా ఇస్తామంటే హియర్ ఆర్ స్టెప్స్ టు క్రియేట్ ఎ న్యూ ఎక్సెల్ షీట్ అని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా మనం మొత్తం కూడా చూపిస్తాం. తర్వాత మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ని కంప్యూటర్ లో ఓపెన్ చేస్తాం. మెయిన్ ఒక ఐకన్ ఉంటుంది కదా ఎక్సెల్ ది, ఆ ఐకన్ ని క్లిక్ చేసి ఓపెన్ చేస్తాం. ఇప్పుడు మీరు చూసినట్లయితే సెలెక్ట్ న్యూ ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్ మెనూ ఆఫ్ ఫైల్ మెనూ. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ చూడండి ఫైల్ అని ఉంది, చూసారా? అదిగోండి. ఈ ఫైల్ మెనూని గనక మనం చూసినట్లయితే ఇక్కడ న్యూ అనేది ఉంటుంది. న్యూలో బ్లాంక్ వర్క్ బుక్, దీన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మనకి ఏంటంటే కొత్త ఎక్సెల్ షీట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఎక్సెల్ షీట్ అనేది. ఈ ఎక్సెల్ షీట్ లో ఏ విధంగా అంటే తర్వాత మనం చూద్దాం. బ్లాంక్ వర్క్ బుక్ అనేది మనం చూస్ చేసుకున్నాం. న్యూ షీట్ తర్వాత సెల్స్ లో టైప్ చేయాలి. టైపింగ్ డేటా ఇంటూ సెల్స్ ఇన్ ద టాప్ రో టు క్రియేట్ యువర్ ఫస్ట్ రో ఆఫ్ డేటా. తర్వాత ట్యాబ్ క్లిక్ చేసుకుంటా ఏం చేయాలి అంటే ఫర్దర్ గా మూవ్ అవ్వచ్చు. ట్యాబ్ ని ఇట్లా క్లిక్ చేసుకుంటా వెళ్ళొచ్చు. చూద్దాం. అదిగోండి ఇక్కడ మీరు ఏదైతే క్లిక్ చేయాలనుకుంటారో సపోజ్ కొన్ని నెంబర్ చేయొచ్చు. నెక్స్ట్ సెల్ కి ఈ విధంగా వెళ్ళాలి అంటే ట్యాబ్ ఉంటుంది, ట్యాబ్ ని నొక్కాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు డేటాని ఇచ్చుకోవచ్చు. అట్లానే కింది సెల్స్ కూడా డౌన్ యారో ద్వారా మరి ఏంటంటే మారొచ్చు అనమాట. ఈ విధంగా చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్స్ మనం చూసినట్లయితే కంటిన్యూ ఎంటరింగ్ డేటా ఇన్ దిస్ వే మూవింగ్ డౌన్ టు ద నెక్స్ట్, అది కూడా చేసాం. ఇప్పుడు ఏంటంటే ఫైల్ ని సేవ్ చేయడం ఎట్లా అనేది మనం చూడాల్సి ఉంటుంది. సేవ్ యాజ్ అనేది క్లిక్ చేయాలి. ఓకే, తర్వాత వచ్చేసి లొకేషన్ చూపించాలి, అది మనం చూద్దాం. ఇక్కడ మీరు చూసినట్లయితే ఫైల్స్ లో జాగ్రత్త గమనించినట్లయితే సేవ్ యాజ్ అనేది ఉంది. సేవ్ యాజ్ పీసీలో ఎక్కడ, సపోజ్ ఎక్కడ మనం డెస్క్టాప్ అనుకోండి, డెస్క్టాప్ ఇస్తాం. ఈ విధంగా వచ్చిన తర్వాత సేవ్ అనేది మనం క్లిక్ చేస్తాం. అక్కడ అది సేవ్ అయి ఉంటుంది. ఈ విధంగా మరలా మీరు ఫ్రెష్ తయారు చేయాలంటే ఫైల్ కి వెళ్తారు, న్యూ అనే దాన్ని క్లిక్ చేస్తారు. బ్లాంక్ వర్క్ బుక్ మీరు ఓపెన్ చేసుకుంటారు. బ్లాంక్ వర్క్ బుక్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఇక్కడ డేటా అనేది ఏ డేటా కావాలంటే ఆ డేటాని మీరు ఇచ్చుకుంటారు. ముఖ్యంగా ఇవన్నీ కూడా మన అంకెలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా వ్యాపారాలు ఏవైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అట్లానే స్టూడెంట్స్ మార్క్స్ కానివ్వండి, వాటన్నిటికి కూడా ఇది చక్కగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఎంటర్ చేసుకున్న తర్వాత ఫైల్ సెక్షన్ లోకి వెళ్ళి సేవ్ యాజ్ క్లిక్ చేస్తాం. అక్కడ మన పీసీలో ఎక్కడ మనం దాన్ని సేవ్ చేయాలి అనేది మనం చూపిస్తాం. అదిగోండి ఈ విధంగా బుక్ 1 అనేది ఆల్రెడీ సేవ్ అయింది. ఇప్పుడు దీనికి బుక్ 3 అనే నెంబర్ వచ్చింది, దాన్ని సేవ్ చేస్తాం. ఈ విధంగా సేవ్ చేసుకోవచ్చు. మళ్ళీ కావాలి అన్నప్పుడు దాన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇది ఎక్సెల్ షీట్ ని తయారు చేసేటటువంటి విధానం. ఓకే, ఫైల్ నేమ్ అనేది ఇస్తాం. అక్కడ బుక్ 1 బుక్ 3 ఉంది కదా, దాని బదులు మనం ఏదైనా నేమ్ అనేది ఇవ్వచ్చు అనమాట. ఇచ్చిన తర్వాత కింద సేవ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే అయిపోతుంది. అది ఆల్రెడీ మనం చూడడం అనేది జరిగింది. థ్యాంక్స్ ఎ లాట్. ఈ విధంగా సింపుల్ గా మనం ఎంఎస్ ఎక్సెల్ షీట్ ని తయారు చేసుకోవచ్చు.